ఇంట్లో ఏసీ ఉందా? అయితే ఈ వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకో, నీకే యూస్ఫుల్ అవుతుంది. మీరు ఏసీ వాడుతున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి వెంటనే 3 పనులు చేయాలన్నమాట. ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి మన ఎయిర్ కండిషనర్ ఏదైతే ఉంటుందో చాలా వరకు మనం ఏం చేస్తాం, ఇంటి బయట అనేది బిగిస్తాం కదా. బిగించేటప్పుడు కూడా మనం అయితే ఒకటి చెక్ చేసుకోవాలి. సమ్మర్ టైంలో మనకు వచ్చేసి మన ఇంటి బయట బిగించినప్పుడు సన్ నుంచి వచ్చే రేస్ అన్ని వచ్చేసి డైరెక్ట్ గా ఒక ఏసీ కండిషన్ మీద పడుతుంది. అప్పుడు అది వచ్చేసి ఓవర్ హీట్ అవుతుంది అనమాట. దీనివల్ల మన ఒక ఎయిర్ కండిషన్ అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మన ఒక ఇల్లు కూడా సరే ఇంట్లో మంటలు రావడానికి చాలా అవకాశం ఉంది. దీన్ని తగ్గియాలంటే మనం ఎయిర్ కండిషన్ బిగించేటప్పుడు వచ్చేసి దానికంటూ ఒక సపరేట్ చిన్నది, దానికి ఒక రూఫ్ టాప్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఇవి మీకు ఆన్లైన్ లో అయితే దొరుకుతాయి. దాని అయితే మీరు పర్చేజ్ చేసి అక్కడ దానిపైన అయితే బిగించండి. అప్పుడు దాని మీద వచ్చేసి హీట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు అనమాట. అది వచ్చేసి ఒక లైట్ సన్ రేసెస్ అనేవి తక్కువ పడతాయి. జనరల్ సర్వీస్ చేయించినప్పుడు మీ యొక్క ఏసీలో ఏదైనా సరే డ్యామేజ్ ఉందా అనేది అయితే ఇవన్నీ తెలుస్తాయి అనమాట. దీనివల్ల మనకు వచ్చేసి చాలా లాభం అయితే ఉంది అనమాట. అదే మీరు జనరల్ సర్వీస్ అనేది చేపించకపోతే ఒక ప్రాబ్లం అనేది అలాగే ఉన్నట్టయితే మీకు వచ్చేసి సాల్వ్ కాకుండా మీకు ఏసీ అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఒక బ్లాస్ట్ అయినప్పుడు మీ యొక్క ఇంట్లో కూడా మీకైతే మంటలు అనేవి వస్తాయన్నమాట. లేదా మీకు వచ్చేసి ఫ్రెష్ ఎయిర్ అనేది రాదనమాట. ఇంకా థర్డ్ రీజన్ మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ 1 month కి అయితే మనము 2 to 3 times అనేది మనకు ఏసీ లోపల మనకు వచ్చేసి వ్యాక్స్ టైప్ ఒకటి కొన్ని ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ స్కిన్ మీద వేస్తున్నారు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం వచ్చేసి ఎవ్రీ మంత్ మనం వచ్చేసి 2 to 3 times అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం క్లీన్ చేసుకోకపోతే మనకు డస్ట్ అనేది అక్కడ వచ్చేసి అక్కడే కరుచుకోపోతుంది అనమాట. దానికి వచ్చేసి లైక్ మనం గ్లూ వేస్తే ఎలా అతుకుపోతుంది అలా దానికైతే అతుకుపోతుంది అనమాట. అప్పుడు మనకు ఫ్రెష్ ఎయిర్ అనేది రాదనమాట. మనం ఫ్రెష్ ఎయిర్ అనేప్పుడు రాకపోతే ఏం చేస్తాం, ఇంకా ఏసీలో ఉన్న పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఆ ఒక ఏసీ ఓవర్ హీట్ కావడం వల్ల ఆ ఒక హీట్ అంతా మనకు వచ్చేసి ఎయిర్ కండిషన్ మీద పడుతుంది. ఒక ఎయిర్ కండిషనర్ ఓవర్ హీట్ కావడం వల్ల మనకు వచ్చేసి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మీరు ఏసీ కొనేటప్పుడు అయితే మెయిన్ అయితే వాడాలన్నమాట. మీరు ఏసీ కొనుక్కున్నాం అనుకునేటోళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ కొనేటోళ్ళకి కూడా ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. వెంటనే ఎవరైతే ఏసీ వాడుతున్నారో, ఎవరైతే ఏసీలు కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. అనాల్సిన మెయిన్ ఏసీ కొనేటప్పుడు అది ఏ ఒక్క బ్రాండ్ 5 star రేటింగ్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. 5 star రేటింగ్ ఉండేటైతే మనకు వచ్చేసి కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది, రెడ్యూస్ అనేది. ఓకేనా? వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసావా? అయితే వీడియో అయిపోయింది. ఇంకా బాయ్.